హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకైతే నా స్టైల్లో నేను ఎలా కోడిగుడ్డు పులుసు చేస్తానన్నది చూపిస్తున్నానండి. ఇగోండి బండ్లు అయితే పెట్టేశాను, ఆయిల్ అయితే యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మా పిల్లలకు చాలా ఇష్టం ఇలా చేస్తే. హాలిడేస్ కదా, మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు కోడిగుడ్డు కర్రీ చేయి మమ్మీ అంటే చేశాను. తాలింపు గింజలండి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలానే పచ్చిమిర్చి అండి. కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, తొందరగా మగ్గుతాయి కదా. అలానే కొంచెం పసుపు, ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఆనియన్ మగ్గుతుంది కదండి, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేస్తున్నానండి. ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. ఇదైతే మంచిగా ఉడుకుతుంది, చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలండి. టమాటా అయితే మంచిగా మగ్గిందండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను, టేస్ట్గా సరిపడా కారం. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం యాడ్ చేద్దాము. కానీ ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకు రాదా అని అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నేనైతే ఇట్లా చేస్తాను. కారం కూడా మగ్గిందా కదండి, ఇప్పుడైతే చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను. కర్రీ అయితే ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కదండి. కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేస్తున్నాను దాంట్లో. ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి, కానీ మా పిల్లలు తినరు. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఆ పులుసు అంతా కట్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందామండి, ఒక 2 మినిట్స్ తర్వాత. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. కర్రీ అయితే మంచిగా ఉడుకుతుందండి. ఇది ఇప్పుడు ఉడుకుతుంది కదండి, ఇప్పుడైతే మసాలా వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, ఒకసారి మొత్తం కలుపుకుందాము. మసాలా యాడ్ చేసాం కదండి, మంచిగా ఉడుకుతుంది. ఇదైతే ఫైనల్గా అయిపోయిందండి, చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయిందో. కోడిగుడ్డు పులుసు కొంచెం ఇలా గ్రేవీ లాగా ఉంటేనే కొంచెం చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకోవడానికి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా చూస్తున్నారు కదా, టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.